వ్యూయర్స్, హిందీలో సయ్యారా మూవీ నుంచి ఒక మూవీ సాంగ్ రిలీజ్ అయింది, ద బర్బార్ సాంగ్ అనేది. సో ఇది ఒక లవ్ ట్రాక్ అండ్ ఒక లవరు అండ్ ఒక లవ్ ట్రాక్ అనేది ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఇందులో చూపించారు. యాక్చువల్గా వీళ్ళు విడిపోయిన లవర్స్ని మళ్ళీ ఎలా కలిపారు, ఎలా కలిశారు, వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క హార్ట్ బీటింగ్ ఏంటి అనేది మాత్రం ఈ సాంగ్లో చూపించడం జరిగింది. బర్బార్ సాంగ్ అనేది చాలా ఈ పేరు మీద చాలా సాంగ్స్ వచ్చినాయి బాలీవుడ్లో, బట్ ఈ సాంగ్ ఒకటి స్పెషల్. ఎందుకంటే ఇది యాస్ట్రాల్ ఫిలిమ్స్ వాళ్ళు నిర్మించడం మెయిన్ ప్రత్యేకమని చెప్పొచ్చు. ఈ సాంగ్ తోటి నాకు అర్థమైంది ఏంటంటే ఒక ప్రేమ ఎంత హత్తుకునే విధంగా ఎమోషన్స్ పండిస్తాయి, ఎంతవరకు వాళ్ళ హార్ట్ బీట్ కొట్టుకుంటుంది అనేది మాత్రం తెలుస్తుంది. సో ఇందులో హీరో హీరోయిన్ల యొక్క హార్ట్ బీట్, వాళ్ళ యొక్క ప్రేమ విధానము చూపించే ఆప్యాయత, వాళ్ళ ప్రేమ అనురాగం మాత్రం చాలా ఎమోషన్స్గా అండ్ క్రియేటివ్గా ఉన్నది. చాలా ఎక్స్టెండెడ్గా సాంగ్ తీయడం జరిగింది. సో ఇందులో ఈ సినిమా వచ్చేసి సయ్యారా. సో ఇందులో ఆహాన్ పాండే అండ్ అనిత్ పాండే అండ్ రిషు జాబిను అండ్ వాళ్ళు నటించడం జరిగింది. సో యాస్ట్రాస్ ఫిలిమ్స్ వాళ్ళు ఈ మూవీ నిర్మించారు. ఈ నెల జూలై 18న ఈ మూవీ రిలీజ్ కాబోతున్నది. సో దాన్ని పురస్కొని ఈ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. హిందీలో తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. సాంగ్ చూస్తుంటే నాకు మంచి ఫీలింగ్ మాత్రం వచ్చింది. చాలా గుడ్ ఫీలింగ్తో తీసిన సాంగ్ ఇది. ఇందులో లవ్ అండ్ ఇద్దరు లవర్స్ ఎంతవరకు సఫర్ అవుతారు, ఎంతవరకు తన యొక్క లవ్ని పంచుకుంటారు అనేది మాత్రం ఈ వ్యూస్లో చూపించడం జరిగింది. ఈ వీడియోలో చాలా అంటే చాలా ఎమోషనల్ అండ్ గుడ్ ఫీలింగ్ ఉన్న సాంగ్. అండ్ ఒక వ్యక్తి ఏమితో పాటు లవ్ కూడా ఎంత ముఖ్యమో, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అటాచ్మెంట్ ఎంత ముఖ్యం అనేది మాత్రం ఈ సాంగ్లో చూపించడం జరిగింది. చాలా ఎక్స్ట్రాడెడ్గా ఉన్నది ఈ సాంగ్. అండ్ మీరు కూడా ఈ సాంగ్ చూడండి, చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా ఈ సాంగ్ చూసిన తర్వాత మీరు కూడా మా వీడియో చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారు. అండ్ ఇందులో హీరోయిన్ వచ్చేసి కొత్తగా పరిచయం అవుతున్నారు. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే బాలీవుడ్లో యాస్ట్రాస్ ఫిలిమ్స్ తీసిన మూవీస్ ఎన్నో పెద్ద పెద్ద హిట్స్ బ్లాక్ బస్టర్స్ అయినాయి. అండ్ వాళ్ళ నుంచి ఈ మూవీ వస్తుందంటే ఒక కొత్తదనం మాత్రం కంపల్సరీ ఉంది. ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉన్నది. సో మూవీ రిలీజ్ అప్పుడు తెలుస్తుందని చెప్తున్నారు. డెఫినెట్గా ఈ సాంగ్ తోటి ఒక ట్రెండ్ సెట్ చేయడం మాత్రం కామన్ అని చెప్తున్నారు. అదేవిధంగా ఇందులో సయ్యారా అండ్ బర్బార్ సాంగ్ని ఒక హార్ట్కు అతుక్కునే విధంగా, మనిషికి అతుక్కునే విధంగా ఈ సాంగ్ ఉన్నది. ఇందులో రొమాంటిక్ అండ్ ఎమోషన్స్ అండ్ మాటలు లేవు సంగతి ఉంటుంది. అండ్ ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలా కనెక్ట్ అవుతారు, వాళ్ళ యొక్క హార్ట్ బీట్, వాళ్ళ యొక్క పర్సంటేజ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఒక అబ్బాయికి ఎలా కనెక్ట్ అవుతారని మాత్రం చూపిస్తున్నారు. మ్యూజిక్ బీట్గా ఉన్నది. ఈ మూవీ మొత్తం ఒక మ్యూజిక్ స్టేషన్ తోటి సంబంధించిన మూవీ ఇది. అంటే ఒక రాక్ స్టార్ అని చెప్పొచ్చు. ఇదివరకు రణబీర్ కపూర్ గారు తీసిన రాక్ స్టార్ లాగా ఈ మూవీ ఉంటుందని చెప్తున్నారు. డెఫినెట్గా ఈ మూవీ మాత్రం బాలీవుడ్లో ఒక మైలురాయిగా ఉంటుందని చెప్తున్నారు డైరెక్టర్ గారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రమోషన్స్కు గట్టిగా ఇస్తున్నారు. అండ్ యాస్ట్రాస్ మూవీస్ వాళ్ళు ఈ మూవీని ప్రమోట్ చేయడం అనేది, నిర్మాతగా ఉండడమే పెద్ద కథకు మెయిన్ మూలం అని చెప్పొచ్చు. సో ఈ మూవీ తోటి డెఫినెట్గా అందరికీ నచ్చే విధంగా ఈ మూవీ ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ సాంగ్ లిరిక్స్ వచ్చేసి రిషబ్ కాతు వచ్చిండు, సింగర్ వచ్చేసి జాబిన్ న్యూట్రిలు అండ్ ఫోటోగ్రాఫర్ వచ్చేసి వియోగులు నటిస్తున్నారు. అండ్ ఈ మూవీ చూస్తుంటే నాకైతే చాలా ఒక ఇద్దరు ప్రేమికుల యొక్క మంచితనం, వాళ్ళ యొక్క ప్రేమ ఎలా వెలువరిచారు, ఎలా చెప్పారు అని మాత్రం చూపిస్తున్నారు. సో ఈ సాంగ్ తోటి ఒక బాలీవుడ్లో ఒక ఆషికి మూవీ లాంటి ఒక మూవీని బీట్ చేస్తుందని చెప్తున్నారు. ఆషికి మూవీ అండ్ రాక్ స్టార్ మూవీస్ ఎలా అయితే లవ్ ట్రాక్ మీద హిట్ అయ్యాయో, సో మ్యూజిక్ స్టేర్ మీద ఎలా హిట్ అయ్యాయో ఈ మూవీ అలాగే హిట్ అవుతుందని చెప్తున్నారు. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. సో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కి పెట్టుకోండి. కొత్తగా మేము పెట్టే వీడియోస్ మీ దాకా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఇమ్మీడియట్గా వస్తాయి. అండ్ మీ సపోర్ట్ మాకు అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ప్లీజ్. కొత్త వాళ్ళు ఎవరు చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సయ్యారా మూవీ నుంచి బర్బార్ సాంగ్ అనేది నాకు బాగా నచ్చింది. మీరు ఒక్కసారి చూడండి ప్లేన్స్. అండ్ ఏదో ఒక తెలియని ఫీలింగు, ఒక ఎమోషన్ మాత్రం డెఫినెట్గా వస్తుంది. ఆ హీరోయిన్ చూస్తూ ఉండిపోదా అనిపిస్తుంది సాంగ్లో. సో అలా ఉంది. హీరో కూడా కొత్త అయినా, సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ హీరోయిన్ కొత్తగా కాబట్టి చాలా యాక్టింగ్ మాత్రం ఎరగదీసింది. సో హీరో కూడా చాలా బాగా చేస్తాడు. సో వీళ్ళిద్దరు ఎమోషన్స్ లవ్ ట్రాక్ అనేది చూడాలంటే ఈ బర్బార్ సాంగ్ మారుస్తూ చూడాలి. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. అండ్ లేటెస్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మూవీ చేయబోతున్నాను. అండ్ చాలా మూవీస్ అనేది నేను ఎవ్రీడే చేస్తూనే ఉంటాను. ఏది చెప్పినా నాకు అనిపించింది నేను చెప్తాను, వేరే రివ్యూస్ ఏం చెప్పను. నాకు అనిపించిన థాట్లో నేను చెప్తున్నాను. డెఫినెట్గా అందరికీ నచ్చుతుందో, నెగిటివిటీ అనేది మాత్రం నేను చెప్పను. ఈ సాంగ్ మాత్రం చాలా బాగున్నది. మీరు కూడా చూడండి. చూసిన తర్వాత మీరు కూడా నిజమే చెప్పాడు అనుకుంటారు. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది ఈ సాంగ్. మీరు నచ్చిన తర్వాత ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. మా వీడియోస్ వస్తూనే ఉంటాయి, రోజు పెడుతూనే ఉంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే
ఎమోషన్ ఒక బైక్ మీద వెళ్తుంటారు. ఆ బైక్లో రైడింగ్ మొత్తం చాలా ఉంటుంది. తను తన లవర్ని చెట్టుతోటి ఇట్లా నడుము కట్టుకొని బండి రైడింగ్ చేస్తాడు. సో రైడింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో రైడింగ్ తోటి మూవీ చాలా ఎమోషనల్గా సాంగ్ ఉన్నదని చెప్పొచ్చు. ఇందులో లవ్ ట్రాక్, ఎమోషన్స్ కూడా, బాధలు అన్నీ ఉన్నాయి. సో డెఫినెట్గా నచ్చుతుంది అనుకున్నాను. నెక్స్ట్ వీడియోకి వద్దాం. థ్యాంక్